గురుగారు మరి తదుపరి రాశి అయిన మీనరాశి వారికి ఈ ఉగాది పర్యంతం వచ్చే ఉగాది సంవత్సరం వరకు ఎలా ఉండబోతోంది? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. క్యూబ్ టీవీ మీనరాశి ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు, ఉగాది శుభాశిస్సులు. ఈ సంవత్సరం లగ్నంలో రాహువు, సప్తమంలో కేతువు, వ్యయస్థానంలో శని, ద్వితీయ తృతీయ స్థానాల్లో గురుగ్రహ సంచారం, సూర్య చంద్రగ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యాలు ప్రధాన ఫలితాలని నిర్దేశిస్తూ ఈ రాశి వారికి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అందుకు కారణం ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. బొట్టు పెట్టాం జుట్టు పిక్కు చావండి అనే చందాన ఊరుకున్నంత ఉత్తమం, బోడుకున్నంత సుఖం లేదన్న భావన కలుగుతుంది. ఈ సంవత్సరం ఎలాంటి కొత్త పనులు మొదలు పెట్టకుండా ఉండడం మంచిది. నూతన వ్యాపారాలు కలిసి రావు. ఉద్యోగరీత్యా అధికారుల వలన మాటలు పడక తప్పదు. కోర్టు వ్యవహారాలు చిక్కులు ప్రధాన సమస్యలుగా మారతాయి. మీకు సంబంధం లేని విషయాలు మీరు ఉన్నట్లుగా భావించి పోలీస్ కేసులు పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వ్యవసాయదారు రెండో పంట అనుకూలంగా ఉంటుంది. జాయింట్ వ్యాపారాలు విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరం వివాహ విషయాలు వాయిదా వేసుకోవడం చాలా ఆరోగ్యానికి మంచిది. కోర్టుల చుట్టూ తిరుగుతామంటే చేసుకోండి. ఇక నీ బతుకు నిత్య పెళ్లి కొడుకు మాదిరిగా జరుగుతుంది. మళ్ళీ పెళ్లి మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తుందేమో. ఉపకారం పొందిన వారే అపకారులుగా మారే అవకాశం ఉంది. ఈ ఏడాది మీ వలన ఎవరికి అన్యాయం జరగకూడదని, ఎదుటి వారి నుంచి ఆపద రాకుండా చూడమని భగవంతుని ప్రార్థన చేయడమే ఉత్తమ మార్గం. ఈ మీనరాశి వారికి 2, 3, 4, 5 అదృష్ట సంఖ్యలు. ఆదివారం, బుధవారం, శుక్రవారం అనుకూలం. ఈ రాశి వారు ఉగాది పర్యంతం, ఉగాది వరకు భగవద్గీతలోని ప్రతి వరుసగా 18 అధ్యాయాలు, రోజుకొక శ్లోకాన్ని పారాయణం చేయడం మీనరాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి అనడంలో ఎక్కడ సందేహం లేదు. సో అందరి జ్యోతిష్యుల మాదిరిగా మీరు తెల్లవారేపాటికి కోటీశ్వరులు అవుతారని, తెల్లవారేపాటికి మీరు అద్భుత విజయాలు పొందుతారని, మీకేదో మిరాకిల్ జరుగుతుందని అలా అబద్ధాలు చెప్పడం అనేటువంటిది నా ప్రధాన ఆశయం కాదు. కాబట్టి ఒక మంచి మిత్రుడిగా, ఒక మంచి స్నేహితుడిగా, ఒక మంచి సేవాకారిగా మీకు జరగబోయే నష్టాలను మనం గుర్తించుకుని తద్వారా మనం మంచి మార్పులు చేసుకునేటువంటి సదుద్దేశ్యంతో చెప్పినటువంటి ఈ 12 రాశుల యొక్క ఫలితాలని మీరు గమనించుకోండి. తద్వారా మంచి ఫలితాలని పొందవలసిందిగా కోరుకుంటూ మరొక కార్యక్రమం ద్వారా, మరొక రాశి ద్వారా మీ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం. ధన్యవాదాలు గురుగారు. చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ.